నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నూతన పరిపాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి అంకిత్ కుమార్ యానాం ఐలాండ్ నెంబర్ 3లో గత నెలలో జరిగిన ప్రమాద సంఘటనకు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని కలిసి వినతి పత్రాన్ని అందించినట్లు పేర్కొన్న ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు తోట రాజు. మునిస్వామికి ఘనంగా వీడ్కోలు పలికిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరిపాలనాధికారి అంకిత్ కుమార్. పరిపాలనాధికారి కార్యాలయం సిబ్బంది, రెవెన్యూ, డిఏటి అధికారులు. పరిధిలోని వివిధ గ్రామాలలో ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. కేంద్రపాలిత యానాం నూతన పరిపాలనాధికారిగా ఐఏఎస్ అధికారి అంకిత్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. పుదుచ్చేరి నుండి బుధవారం అర్ధరాత్రి యానాం ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 9:30 గంటలకు పరిపాలనాధికారి కార్యాలయంకు వచ్చిన అంకిత్ కుమార్ను బదిలీపై వెళ్తున్న మునిస్వామి సాదరంగా ఆహ్వానించి సత్కరించి బాధ్యతలు అప్పగించగా దస్త్రాలపై సంతకాలు చేశారు. మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనాధికారి కార్యాలయ సిబ్బందిని నూతన అధికారికి పరిచయం చేశారు. బదిలీపై వెళ్తున్న మునిస్వామిని నూతన పరిపాలనాధికారి అంకిత్ కుమార్ సత్కరించారు. ఇక్కడ నేను మనం ఇక్కడ చేసాం. Sir, 1 minute, sir. 1 minute. Thank you, sir.
గణేష్ రవికుమార్ శ్రీనివాస్ ఐపోలవరం మండల పరిధిలోని గుత్తినదీవి సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్లో 2025 గురు పూజోత్సవ వేడుకలు గురువారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ముందుగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఉపాధ్యాయులు పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు చదువులు నేర్పే గురువులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయిరాం విద్యానికేతన్ హైస్కూల్ ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం మాట్లాడుతూ జాతి నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, భవిష్యత్తు తరాలను ఉన్నతంగా తీర్చిదిద్దే అరుదైన గౌరవం గురువులకే దక్కుతుందని ఆమె అన్నారు. స్కూల్ కరస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు ఉపాధ్యాయులను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి. ఎదుటివారికి బోధించటం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచంలో గురువే సమస్తం. విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. మనం ప్రయోజకులవై ఉన్నత స్థానాలు అధిరోహించటమే అసలైన గురుదక్షిణ అని తెలిపారు. పురాణ ఇతిహాసాలు సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దటంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని తెలిపారు. గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడు పోసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా బొమ్మిడి నాగేంద్రవర్మ మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకొని బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాగాపు సీతారత్నం, కరస్పాండెంట్ శ్రీనివాసరావు, నాటి ధనరాజు, బొమ్మిడి నాగేంద్రవర్మ, గెల్లా భూలక్ష్మి, నల్లా దేవకి, కొంకి నాగజ్యోతి, దేవరపల్లి దుర్గా, పోతుల లతా మంగేష్కర్, దుగ్గుదుర్తి వీరలక్ష్మి, గంజా లోవలక్ష్మి, ఏ ప్రత్యూష, ఏ శిరీష, ఓలేటి అమ్మాజీ, కట్టుంగి నాగదివ్య, నల్లా విజయదుర్గ, జగత రత్నమాలతి, డి శ్రీపూర్ణ తదితరులు పాల్గొన్నారు. నాగజ్యోతి మేడం గారు, studying 10th class in Sairam Vidyaniketan. First of all, I wish all my respected teachers Happy Teachers Day. Today is 5th September and we are celebrating Teachers Day. Today is the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan. He is a great scholar, an excellent teacher and second president of India. Teachers are backbones of our society. They are our second parents. They help us to become a good human being. They
So, by celebrating Teachers' Day, we can express love and respect for our teachers. Happy Teachers' Day. Jessie, I am studying 7th class in Saram Vidyaniketan High School. At first, I wish all of you a very happy Teachers' Day. As we all know, Teachers' Day is celebrated on 5th September on the birthday of Dr. Sarvepalli Radhakrishna. Teachers' Day is a day that is celebrated on 5th September. On this special day is celebrated. I want to thanks for our teachers. Thank you. ఉపాధ్యాయులకు మరియు నా తోటి విద్యార్థులకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ముందుగా సెప్టెంబర్ 5న 1962న ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించారు. ఉపాధ్యాయులారా, మీరు అందించిన అమూల్యమైన జ్ఞానానికి మరియు దిశా మార్గదర్శనానికి వందనం, సదాభి వందనం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. 4 దశాబ్దాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపిన మహోన్నత వ్యక్తి సర్వేపల్లి. ఎదుటివారికి బోధించడం వల్ల తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని బాగా నమ్మిన వ్యక్తి ఆయన. కటి పేదరికం నుంచి రాష్ట్రపతి దాకా ఎదిగిన వ్యక్తి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రపంచంలో గురువే సమస్తం. విద్యాబుద్ధులు నేర్పి మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలు అధిరోహించడమే అసలైన గురుదక్షిణ. పురాణ ఇతిహాసాలు కూడా సైతం పిల్లల భవితవ్యాన్ని తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదేనని తెలిపాయి. గురువుకు దైవత్వాన్ని ఆపాదించాయి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ఆ గౌరవం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే పురుడు పోసుకుందన్నారు పెద్దలు. నేటి ఉపాధ్యాయులు సర్వేపల్లిని ఆదర్శంగా తీసుకొని బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. కేంద్రపాలిత యానాం పరిపాలనా అధికారిగా 34 నెలల పాటు సేవలందించి బదిలీపై పాండిచ్చేరి వెళ్తున్న మునిస్వామికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరిపాలనాధికారి అంకిత్ కుమార్, పరిపాలనాధికారి కార్యాలయం సిబ్బంది, రెవెన్యూ, డిఏటి అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. కేంద్రపాలిత యానాం పరిపాలనాధికారిగా 34 నెలల పాటు సేవలందించి బదిలీపై పాండిచ్చేరి వెళ్తున్న మునిస్వామికి నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరిపాలనాధికారి అంకిత్ కుమార్, పరిపాలనాధికారి కార్యాలయం సిబ్బంది, రెవెన్యూ, డిఏటి అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. యానాంలో పనిచేసినంత కాలం ఉద్యోగులు అందించిన సహకారానికి, ఇప్పుడు చూపిస్తున్న ఆదరాభిమానానికి మునిస్వామి కృతజ్ఞతలు తెలిపారు. అధికారిక బంగ్లా నుండి ఉద్యోగులు వీడ్కోలుతో పుదుచ్చేరికి బయలుదేరారు.
యానాం శివారు కనకాలపేట పాత స్కైవిజన్ ఆఫీస్ వద్ద కొలువై ఉన్న శ్రీ బాలగణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా దీపోత్సవం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. నల్లా శ్రీనివాస్, శేషకుమారి, నామశంకర్, విశాలాక్షి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి పూజలు చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆలయం వద్ద ముందుగా పూజలు నిర్వహించి అనంతరం దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. परमशिवगोत्रोद्भवस्यान् अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्यान् देवदेवस्यान् देवता सार्वभौमान् श्रीं बालगणपतिस्वामिनः अखण्डमहिमासुव्यब्धं परसिद्धिविनायकस्वरूप बालगणपतिस्वामि देवता सम्पूर्णकरुणाकटाक्षविद्यब्धं श्रीमान् श्रीमदाः पैलबालगोत्रस्य श्रीनिवासरावरामधेयस्य धर्मपत्नी सह कुटुम्बस्य सबान्धवस्य जनुकुलगोत्रस्य वेङ्कटरमन्नामधेयस्य धर्मपत्नीनामधेयस्य पैलबालगोत्रस्य त्रिमूर्तिनामधेयस्य उद्दल्लगोत्रस्य लोकेश्वरनामधेयस्य पैलबालगोत्रस्य मध्ये मातृगणा स्मृता कुक्षौदुसागरा सर्वे सप्तद्वेदा वसुन्धरा कलशादिस्तुता विष्णुः कूर्मरूपेण नित्यसः अर्ग्वेदोधयुर्वेदः सामवेदोह्यधर्मणः अंगैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः చేతి సేయండి పుష్పంతో శ్రీయని రాయండి. ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, నమః ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం మార్చి ఎలా చూడండి వారి దాకా వచ్చేస్తారు, ఇక్కడ దాకా వచ్చేస్తారండి. ఏమండి అందరూ వచ్చేస్తారు. కొద్దిగా ఇలా వచ్చానమ్మా, జయలక్ష్మి గారు బాలగణపతికి బాలగణపతికి జయలక్ష్మి గారు గణేష్ మహారాజ్ కి ఓల్డ్ స్కైవిజన్ సెంటర్ కనకాలపేటలో వెలసిన బాలగణ స్వామి ఈ 3వ వార్షికోత్సవం జరగబోతుందండి. ఈ సంవత్సరం 3వ వార్షికోత్సవం జరుగుతుంది. ఉదయం సాయంత్రం ఘనంగా పూజలు జరుగుతున్నాయి. కన్నల పూజ, గరికి పూజ, చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని ఉదయం సాయంత్రం చేస్తున్నారు. ఈరోజు 8వ రోజు కావున అఖండ దీపారాధన మరియు పూజా కార్యక్రమం జరిగింది. విశేషంగా భక్తులు పాల్గొని ఈ పూజా కార్యక్రమం జయప్రదం చేస్తున్నారు. 8వ శనివారం
నిమజ్జన కార్యక్రమము, అన్నదాన కార్యక్రమం ఉన్నది కావున ఘనంగా భక్తులు వచ్చి ఈ 2 కార్యక్రమాలు కూడా దిగ్విజయంగా చేసి స్వామివారి కృపకి పాత్రలు అవ్వాలని ప్రార్థిస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఉపాధ్యాయుల దినోత్సవంను యానాం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక చిల్డ్రన్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పరిపాలనాధికారి అంకిత్ కుమార్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యాశాఖ అధికారి ఇతర ఉపాధ్యాయులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2024-25 విద్యా సంవత్సరంలో సిబిఎస్ఈ సిలబస్ 10వ తరగతిలో 100% ఉత్తమ ఫలితాలు సాధించిన ఉపాధ్యాయులను, 10వ తరగతిలో మొదటి, 2, 3 స్థానాల్లో విజయం సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ ద్వారా నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. Sir, please, sir. Madam, please. Dr. B.R. Ambedkar, Headmaster Secretary, Rajanapur, Madam, please. Sir, please. Sir, master. అలాగే డాక్టర్ B.R. అంబేద్కర్. Sir, please, sir. Madam. Thank you. 368 out of 500 first prize వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ని రావాలని కోరుతున్నాం. కాలాడి సత్య మహేంద్ర ఎస్టీబీపీ జూనియర్ కాలేజ్. Sir, please, sir. ఐపోలవరం మండలం జీవేమవరం రజకులపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 9వ రోజు కేసినకుర్తి లక్ష్మణరావు రాఘవ దంపతులు పూజలు నిర్వహించారు. అనంతరం కేసినకుర్తి లక్ష్మణరావు రాఘవ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే జీవేమవరము రజక సంఘం అధ్యక్షులు కేసినకుర్తి వెంకటేశ్వరరావుని ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ప్రతినిధులు, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. जय बोलो गणेश महाराज के जय बोलो
బాబు కోళ్ళు బయటకు వచ్చాను. స్కూల్కి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొద్దు తీసుకెళ్ళాలి నేను. వెళ్తావా? పచ్చడి తీసుకుని తాళరేవు మండలం పీమల్లవరం పంచాయతీలో వ్యవసాయ శాఖ వారిచే నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమం దడాల సత్తికొండ చేను వద్ద వ్యవసాయాధికారి ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగింది. తాళరేవు మండలం పీమల్లవరం పంచాయతీలో వ్యవసాయ శాఖ వారిచే నిర్వహిస్తున్న పొలంబడి కార్యక్రమం దడాల సత్తికొండ చేను వద్ద వ్యవసాయాధికారి ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ వారంలో రైతులు చేయవలసిన పనుల గురించి, కలుపు నివారణ పద్ధతుల గురించి, పొలం గట్లు శుభ్రత గురించి తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయ రైతు దూలిపూడి వెంకటరమణ బాబీ మాట్లాడుతూ బయోచార్ ప్రాముఖ్యత మరియు రసాయనాల బదులు కషాయాలు వాడటం వలన రైతులకి డబ్బులు ఆదా అవుతుందని, భూమి యొక్క సారాన్ని కాపాడిన వారవుతారని తెలియజేశారు. కషాయాలు వాడి ఏ విధంగా వ్యవసాయాన్ని పండించవచ్చు అన్న దానిపైన చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి వచ్చేసరికి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, నేల ఆరోగ్యంగా ఉండాలి అన్న దానిపైన మాట్లాడి చెప్పడం జరుగుతుంది. కొన్ని విషయాలు అయితే డెమో కూడా స్వయంగా పక్కనే ప్లాట్ ఉన్న వాళ్ళు చూపించడం కూడా జరుగుతుంది. అయితే దీనికి సపోర్ట్ చేస్తున్న రైతులందరికీ కూడా ప్రకృతి వ్యవసాయ విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పీమల్లవరం గ్రామంలో మనకి గ్యాప్ పొలంబడి ప్రోగ్రామ్ అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఇది పొలంబడి అనేది 14 వారాలు జరుగుతుంది. సీజన్కి వచ్చండి మనకి ఈరోజు వచ్చి 4వ వారం అయితే జరుపుకుంటున్నామండి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే 30 మంది రైతులకు గాను ఈ పొలంబడిలో మొత్తం మనకి వరి పంట మీద అన్ని రకాల శిక్షణ తరగతులు అనేది జరుగుతుందండి. 14 వారాల్లో కూడా రైతులు ఈ వరి పంట మీద పూర్తి అవగాహన కల్పించుకుంటారు. దీంట్లో భాగంగా ఈరోజు మరి పొలం పరిశీలన విశ్లేషణ కార్యక్రమం జరిగింది. అదేవిధంగా సస్యరక్షణ, నెక్స్ట్ మనకి రైతులు కూడా చాలా వరకు కూడా అవగాహన కల్పించుకుంటున్నారు. దీంట్లో ఈరోజు మరి హెర్బిసైడ్స్ అంటే మనకి కలుపు మొక్కలో కలుపు మందు ఏ విధంగా వాడాలి, కలుపు ఏ విధంగా నివారించుకోవాలి, అలాగే సస్యరక్షణ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటాం, దీని మీద కూడా పూర్తి అవగాహన అనేది రైతులైతే కల్పించుకుంటున్నారు. ఈ 4వ వారంలో పార్ ఎక్స్పెరిమెంట్స్ కూడా మన పార్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేయడం జరిగిందండి. దీంట్లో రైతులు ఏంటంటే పొద్దున్న మన 7:30కి వచ్చి పొలం అంతా పరిశీలించుకుని ఏ రకమైన మనకి పురుగులు ఉన్నాయి, తెగుళ్ళు ఉన్నాయి, ఏ విధంగా నివారించుకోవాలి, మనకి మిత్ర పురుగులు ఏంటి, శత్రు పురుగులు ఏంటి, మిత్ర పురుగులు శత్రు పురుగుల రేషియో ఎంత ఉంది, ఏ విధంగా మనం ఈ టైంలో పురుగు మందు కొట్టాలా లేదా,
ఏ విధంగా నివారించుకోవాలనేది అవగాహన అయితే కల్పించుకోవడం జరుగుతుందండి. ఈరోజు మరి 4వ వారం రైతు సోదరులు అందరూ కూడా వచ్చి విజయవంతంగా చేయటం జరిగింది. మల్లవరం పంచాయతీలో దడాల సత్యగంధ గారి పొలంలో ఏర్పాటు చేసినటువంటి పొలంబడి కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే రైతులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుచేతంటే మల్లవరం పంచాయతీలో ఉన్న రైతులందరిలో కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి ఎవరి వల్ల అయితే చుట్టుపక్కల రైతుల్లో మార్పు తీసుకొస్తారో అన్న రైతులను ఐడెంటిఫై చేసి 30 మందిని వాళ్ళందరికీ కూడా సుమారు 14 వారాల పాటు శిక్షణ ఇచ్చే నిమిత్తం ఒక టీం వర్క్ తయారు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 4వ వారం మేడం గారిచే అనేక సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో పాటు ముఖ్యంగా ఈ రసాయన వ్యవసాయంతో పాటు కూడా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మాస్టర్ ట్రైనర్ ధనలక్ష్మి గారు కూడా ఉన్నారు. మేము ప్రయోగం చేస్తూ మేము ఏదైతే ఫలితాలు సాధించామో ఆ ఫలితాలందరినీ కూడా రైతులకి చూపించడం జరుగుతుంది. ఓ పక్కన ఇక్కడ మనకి పొలం బడిలో రసాయనంతో ఏవైతే పంట పండిస్తున్నామో దానికి ఆపోజిట్లోనే ప్రకృతి వ్యవసాయం చేయని కూడా ఉండడం కూడా అదృష్టంగా రైతులు భావించాలి. ఎందుకంటే రసాయనాల వల్ల భూమి ఆల్రెడీ కలుషితం అయిపోయింది. మనం భావితరాలకి కొంచెం మంచి ఆహారం అందించాలి అన్న ఉద్దేశంతోనే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించమని ఉంటున్నాం. అలాగే దిగుబడి విషయం వచ్చేటప్పటికి జనాలందరికీ ఏంటంటే ఎక్కువ ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయన్న ఆలోచన నుండి విపరీతమైన పెట్టుబడులు పెట్టాడు, అప్పులు పాలైపోవడం జరుగుతుంది. అదే ప్రకృతి వ్యవసాయంలో అయితే పెట్టుబడులు తక్కువ అవుతున్నాయి, ప్లస్ దిగుబడులు కూడా ఎక్కువ వస్తున్నాయి. కానీ మనం చేసే ప్రయోగం ఏంటంటే యాక్చువల్గా ప్రకృతి వ్యవసాయంలో కూడా దేశీయ విత్తనాలు మేము పండిస్తున్నాం. కానీ ఈ స్వర్ణకే బొండాలకి అలవాటు పడిపోయిన రైతులు ఆ వ్యవసాయంలో కూడా ప్రకృతి వ్యవసాయం చేయమంటున్నాం. మేము పెట్టి దేశీయ విత్తనాలు అయితే ఆరోగ్యకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో షుగర్ పేషెంట్లకి ఉపయోగపడే RNR ఒకటి, కుజీపాటాలే ఒకటి షుగర్ పేషెంట్లకు ఉపయోగపడుతుంది. అలాగే బర్మా బ్లాక్ అనే ఒక వంగడం పెట్టడం జరిగింది. అది పూర్తిగా కూడా ధాన్యం బియ్యం నల్ల రంగులో ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్లకి అది బాగా ఉపయోగపడుతుంది. అలాగే రక్తశాలి అనే ఒక విత్తనం పెట్టడం జరిగింది. అది కూడా రెడ్ కలర్లో బియ్యం ఉంటుంది. అది లేడీస్కి అందరికీ కూడా ఉపయోగకరమైన బియ్యం. ఈ ఐపోలవరం గ్రామంలో రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు రైస్ మిల్ ఎదురుగా ఏర్పాటు చేసిన మండపం వద్ద గణపతి నవరాత్రులు పురస్కరించుకొని భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాలకు గత 20 సంవత్సరాల నుండి స్థానిక నాయకులు సాగిరాజు శ్రీనిరాజు గణపతి విగ్రహాన్ని అందిస్తున్నారు. ఉత్సవ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో 9 రోజుల పాటు గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో చివరి రోజు ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలకు స్వామివారి విగ్రహాన్ని అందిస్తున్న దాత సాగిరాజు శ్రీనిరాజుని ప్రముఖ సిద్ధాంతి ఆరుభాయ్ గ్రామస్తులు ఘనంగా సత్కరించి అభినందించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తీర్మార్ వాయిద్యాలతో ఉత్సాహంగా స్వామివారి నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఐపోలవరం మండలం పరిధిలోని కేసునకుర్రు పేర్రాజ్ చెరువు గ్రామంలో 18వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించి లడ్డును వేలంపాట నిర్వహించారు. ఈ గ్రామానికి చెందిన గుత్తుల శ్రీను బ్రదర్స్ స్వామివారి లడ్డును అత్యధిక ధరకి దక్కించుకున్నారు. అనంతరం బాజా భజంత్రీలు మేళ తాళాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఊరేగింపులో యువత ఉత్సాహంగా డాన్సులు చేస్తూ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని కేశవపురం కాలనీలో గణపతి హోమం శ్రీ వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు మర్ల ఫణిశర్మ బృందంచే నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని కేశవపురం కాలనీలో గణపతి హోమం శ్రీ వినాయక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు మర్ల ఫణిశర్మ బృందంచే నిర్వహించారు. గణపతి నవరాత్రుల్లో భాగంగా నిర్వహించిన గణపతి హోమంలో 12 మంది దంపతులచే ఈ హోమం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. తరలివచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. వ్యాస భగవానుడు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధజే వాసిష్ఠాయ నమో నమః. వ్యాస భగవానుడు సాక్షాత్ విష్ణు స్వరూపం. అటువంటి విష్ణు స్వరూపమైనటువంటి వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలు వేద వ్యాసాలు చేయడానికి విఘ్నాలు కలిగితే సాక్షాత్ గణనాథుడు గణపతి ప్రత్యక్షమై ఆ గణపతి అనుగ్రహం వల్ల అష్టాదశ పురాణాలు వేద వ్యాసాలు జరిగాయి. ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలన్నా, పిల్లలకి చక్కనైనటువంటి విద్య, బుద్ధి, సిద్ధి కలగాలన్నా, ఈనాడు అనేకమైనటువంటి చేతికి పంట వస్తుంది అనేటువంటి సమయానికి వ్యవసాయదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న కార్యం సిద్ధించాలని చెప్పి, ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరూ క్షేమంగా ఉండాలని మన పాత తాళరేవు కేశవపురం కాలనీ వద్ద మన యొక్క లక్ష్మీ గణపతి యొక్క ఆలయంలో అంగరంగ వైభవపేతంగా కమిటీ సభ్యులు, యజమానులు అందరూ కూర్చొని చాలా భక్తి శ్రద్ధలతో సహస్ర మోదక యజ్ఞానికి సంకల్పం చేశారు. చాలా ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ఇక్కడే కాకుండా ఈ ధ్వని తరంగాలు ఎంతవరకు అయితే విస్తరిస్తాయో, ఈ హోమధ్వని ఎంతరైతే విస్తరిస్తుందో అంతవరకు కూడా క్షేమం కలిగి అందరూ కూడా సుభిక్షంతో ఉండాలని సత్సంకల్పంతో లోక కళ్యాణ నిమిత్తమై భక్తి శ్రద్ధలతో చాలా గొప్పదైనటువంటి కార్యక్రమానికి సంకల్పం చేసి ఉన్నారు. ఈ గణపతి అనుగ్రహం ఉంటే అందరికీ కూడా అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. సమస్తమైనటువంటి ఐశ్వర్యములు ప్రార్థించాలని స్వామివారికి నమస్కరిస్తూ ఈరోజు మన యొక్క కేశవపురం కాలనీ వద్ద నిర్వహింపబడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం వల్ల ముందు సంకల్పానికి ప్రారంభంలో చెప్పుకున్నాం. అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది సర్వవర్ణానాం తదితర వర్ణానాంచ, సమస్తమైనటువంటి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి సమస్త రాష్ట్రములు, గ్రామములు ఏదైతే ఉన్నాయో అందులో ఉండేటువంటి సమస్త వర్ణముల వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య మహదైశ్వర్య సిద్ధి కలగింపజేయాలని ఆ గణపతిని ప్రార్థిస్తూ నమస్కరిస్తూ అందరికీ కూడా గణపతి అనుగ్రహం కావాలని చెప్పి నమస్కరిస్తూ తత్సతు. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహా. వెయ్యన్నలాగా హోమంలో వేయండి. స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. మూడు సార్లు అటు పక్కన ఇటు పక్కన స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరద సర్వజనం మే వసమానయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతయే నమః. ఓం శ్రీం
ముమ్మిడివరం కాట్రేనికోన మండలాలలో కాలువలకు పక్క గోడలు తూములు సంయుక్తంగా నిర్మించిన జీఎస్ఆర్ అండ్ ఎస్సీకేసీ కంపెనీలు వాటికి తీసుకొచ్చిన ఇనుమును మిగుల్చుకొని ట్రాక్టర్పై తరలిస్తుండగా ఏటిగట్టుపై నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదురుగానే ట్రాక్టర్ తిరగబడి యానాంకు చెందిన కూలీ మేడిశెట్టి గోవిందు మృతి చెందాడు. ముమ్మిడివరము కాట్రేనికోన మండలాలలో కాలువలకు పక్క గోడలు తూములు సంయుక్తంగా నిర్మించిన జీఎస్ఆర్ అండ్ ఎస్సీకేసీ కంపెనీలు వాటికి తీసుకొచ్చిన ఇనుమును మిగుల్చుకొని ట్రాక్టర్పై తరలిస్తుండగా ఏటిగట్టుపై నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదురుగానే ట్రాక్టర్ తిరగబడి యానాంకు చెందిన కూలీ మేడిశెట్టి గోవిందు మృతి చెందాడు. ఈ కాంట్రాక్టు పొందిన జీఎస్ఆర్ అండ్ ఎస్సీకేసీ కంపెనీలు పనులను సక్రమంగా చేయకుండా కాలువలకు గోడలను కట్టి వాటి పక్కన మట్టితో నింపకుండా వదిలివేయడంతో గోడల నాణ్యత దెబ్బతినడంతో పాటుగా కాలువల గట్లు విరిగి రోడ్లు ధ్వంసమయ్యి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఘనంగా గణేశుని విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు తాళరేవు మండలంలో జరిగాయి. పోలేకుర్రు, తూర్పుపేట, తాళరేవు, గిడ్లవారిపేటల్లో భారీ ఊరేగింపుగా యువకులు, మహిళా భక్తుల ఆనందోత్సవాల మధ్య స్వామివారి నిమజ్జన ఊరేగింపులు జరిగాయి. ఘనంగా గణేశుని విగ్రహ నిమజ్జన కార్యక్రమాలు తాళరేవు మండలంలో జరిగాయి. పోలేకుర్రు, తూర్పుపేట, తాళరేవు, గిడ్లవారిపేటల్లో భారీ ఊరేగింపుగా యువకులు, మహిళా భక్తుల ఆనందోత్సవాల మధ్య స్వామివారి నిమజ్జన ఊరేగింపులు జరిగాయి. ప్లేట్ ఇచ్చండి. యానం కనకాలపేట పరిధిలోని వివిధ గ్రామాలలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రామాలయం సెంటర్లో కొలువై ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక 17వ గణపతి నవరాత్రి మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో 9వ రోజు పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గ్రామానికి చెందిన కోన రామచంద్రరావు బాబు, చక్రవేణి దంపతులు పీటలపై కూర్చొని పూజలు చేశారు. మహేశ్వరాభ్యాం నమః, వాగే హిరణ్యగర్భాభ్యాం నమః, చే పురంధరాభ్యాం నమః, అరుంధతే బాలగణేశనామదేశ్య లక్ష్మీనాథనామదేశ్య మనోవిష్ట ఫలసిద్ధ్య నామదేశ్య జగద్గురునామదేశ్య రాజమూర్తినామదేశ్య ధనవంతినామదేశ్య వెంకటేశ్వర. తాళరేవు మండలం తాళరేవు గ్రామంలోని పరదేశమ్మ వీధి, రెడ్డివారిపాలెంలోని శ్రీ వినాయక మందిరాల వద్ద గణపతి నవరాత్రుల్లో భాగంగా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు నిర్వహించారు.
కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని పరదేశమ్మ వీధి రెడ్డివారిపాలెంలోని శ్రీ వినాయక మందిరం వద్ద గణపతి నవరాత్రుల్లో భాగంగా భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వాహకులు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఫ్రెండ్ ఉంది 12 ఎంత లోపల మెయిన్ స్క్రీన్ పోయిందని 10,000 చేశారండి. మీ 11 గంటలకు చెప్తారా? అది ప్లేట్ ఎక్కడ వేస్తారు కదా? పత్తి ఎందుకు అంటున్నారు కదా అలా బట్టి చూపించరే బండి టీచర్ బాగున్నాయి టీచర్ లేదని టీచర్ सबके पे बनेगा फोटो देखो तो सबके पे बनेगा రాజుగారు బాగుందని బనీ యానాం శివారు కనకాలపేట గణపతి నగర్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 16వ గణపతి నవరాత్రి మహోత్సవాలు 9వ రోజు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కవల గణపతిరావు ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ అర్చకులు కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి, సాయి సతీష్ శర్మ బ్రహ్మత్వంలో గ్రామస్తులు బంధన శ్రీనివాస్, జానకి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. नमाय कुर्महे समे कामान् कामकामाय मत्यं कामेश्वरो वैश्रवणो ददा
वायु ओम तदात्मा ओम तत्सत्यम ओम तद अंतर्चरत भूतेषु गृहाणां तदाभापूर्ज्योतिरसामृत ब्रह्म भूर्भुवस्य वरं यदि या एवं वेद योपाभायतनं वेद। ముమ్మిడివరం మార్కెట్ శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. మార్కెట్ శివార్లో శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ముమ్మిడివరం మార్కెట్ శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన జరిగింది. మార్కెట్ శివార్లో శ్రీ లక్ష్మీ గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యానాం అయ్యన్న నగర్ మరియు మదర్ తెరీసా కాలనీలో ఇంచుమించుగా 2 సంవత్సరాల క్రితం డ్రైనేజీలను క్లీన్ చేశారని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా కూడా క్లీన్ చేయట్లేదని అక్కడ ఉన్న స్థానికులు వాపోయారు. అక్కడ ఉన్న పబ్లిక్ తెలియజేయటం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఆందోళనకు గురవుతున్నారని, అలాగే డెంగ్యూ ఫీవర్తో దోమలతో అనేక జబ్బులు వస్తున్నాయని యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ గారికి తెలియజేయగా, అక్కడ ఉన్న ఇబ్బందికరమైనటువంటి డ్రైనేజీలని ఈ మీడియా రూపంగా మీ ముందుకు తీసుకురావటం జరిగింది. ఈ కార్యక్రమంలో యానాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్ధాని దినేష్ మరియు సింహాద్రి గారు, కెమెరామెన్ బన్నీ, యానాం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం ఎక్కడో అడవిలోనో బయట ఎక్కడో లేవు. ఏదైతే యానంలో నివసిస్తున్నటువంటి అయ్యన్ నగర్ మదర్ తెరీసా కాలనీలో ఉన్నాం. అంటే ఇది డ్రైనేజీ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇలాంటప్పుడు ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళతో కరెంటు బిల్లు కట్టించుకోవట్లేదా, ఇంటి పన్ను కట్టించుకోవట్లేదా, వాటర్ బిల్లు కట్టించుకోవట్లేదా? యానంలోనో అన్ని చోట్ల కడితే మీరు శుభ్రం చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కడుతున్నప్పుడు ఎందుకు వీళ్ళు చిన్న చూపు చూస్తున్నారు? మీరు ఎందుకు వీళ్ళు ఎంత చిన్న చూపు చూస్తున్నారు? అంటే వీళ్ళకి దోమలు కుడితే జబ్బులు రావా? వీళ్ళు ఎదురుకుంటే ఇక్కడ ఇంత డ్రైనేజీ వ్యవస్థ ఉంటే స్మెల్ రాదా ఏంటి? ఇంతమంది ఇబ్బంది పడుతుంటే, ఇంతమంది డ్రైనేజ్ ఉంటుంటే మరి మీరు పట్టించుకోకుండా మీరు లక్షల లక్షలు హెచ్ఆర్ఎస్పీఆర్ డబ్బు ఎలా తీసుకుంటారు మీరు? హెచ్ఆర్ఎస్పీఆర్లు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి స్మెల్ రాదా? అసలు ఏ రకంగా పోతుందండి యానం పరిస్థితి అర్థం కావట్లేదు. అసలు ఎంత దారుణంగా ఉందో చూడండి. ఎంత దారుణంగా డ్రైనేజ్ ఎట్లా క్లీన్ చేయరా? అన్ని రకాల పన్నులు కట్టి వీళ్ళు మరి అన్ని రకాలుగా గవర్నమెంట్ కడితే అన్ని ట్యాక్సులు కడుతున్నప్పుడు ఎందుకు ఇక్కడ ఉన్న ప్రజల్ని చిన్న చూపు చూస్తున్నారు? ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానులే కదా. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర మీరు క్లీన్ చేస్తారా? ఇలా చిన్న చిన్న వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర పబ్లిక్ ని పట్టించుకోరా మీరు? ప్రభుత్వం చేత కదా అనుకుంటే పంచండి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ. మీరు ఇంకా కరెంటు బిల్లు కట్టించుకోకండి, ఇంకా వదిలేండి. కరెంటు బిల్లు కానీ వాటర్ బిల్లు కానీ లేదంటే ఇంటి పన్ను కానీ కట్టించుకోవడం మానేండి. మీకు అన్ని కట్టేది ఎందుకు? ఒకరు మీకు పన్నుల రూపంలో కట్టేది మా చుట్టూ వాతావరణాన్ని శుభ్రం చేస్తారని, మా యొక్క మంచి చెడులు చూస్తారనే కదా మీ గవర్నమెంట్ మేము చేసేది. మీ పరిపాలన మేము కోరుకునేది దేనికి? ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఏమైపోయాడు? కొంచెమైనా ప్రజల చుట్టూ తిరిగితే అట్లీస్ట్ ప్రజలు ఎక్కడ ఉన్నారు చూస్తే అవగాహన తెలుస్తుంది. ఎవరైనా సరే మా ప్రభుత్వం ఇద్దరు ఉన్నారు ఇక్కడ యానంలో. ఇద్దరు మీరు మాకు ప్రోటోకాల్ ఇవ్వట్లేదు, మీరు కొట్టుకోవడం కాదు సార్. దయచేసి యానం ప్రజల్లో చాలా చోట్ల ఇలాంటి ఇబ్బందులు ప్రతి చోట ఎవరు చెప్తే తెలుస్తుంది. జనాల్లో రండి తెలుస్తుంది. మేము ఇప్పుడు ఏ వీడియో చూస్తే తెలియడం కాదు, జనాల్లోకి మీరు వచ్చి తిరిగితే ఇక్కడ ఇది ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. ఒక రోజు ఒక పూట ఇక్కడ ఉండి చూడండి ఒకసారి. ఒక నైట్ సాయంత్రం 6 అయిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, 1 గంట ఉండండి ఒకసారి. దోమలు కొడితే మీరు ఎంత మీకు జబ్బులు వస్తే లేదో తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ప్రజలకు రావేమో, చిన్నపిల్లలకు రావేమో, టైఫాయిడ్ రావేమో. దయచేసి ప్రభుత్వం దీని మీద స్పందించి ఇక్కడ ఉన్న డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అంతా క్లీన్ చేయాలి. యాక్చువల్ మేము నుంచున్నది కొంచెం దూరమే, ఎటు చూసినా సరే ఎక్కడ కూడా క్లీన్ చేయడం చాలా దారుణంగా అయ్యన్ నగర్ లో ఉన్న ప్రజలు చాలా చిన్న చూపు చూస్తున్నారని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇలాగే గనక చేస్తే గనక ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చి జనాలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటది. రోడ్డు మీద వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చుకోకుండా మీరు శుభ్రం చేస్తారని చెప్పి ఏదైతే ప్రభుత్వ అధికారులకి హెచ్ఆర్ఎస్పీఆర్కి మరొకసారి చెప్తున్నాం.
ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఇలాంటి విషయాలు మీరు పట్టించుకుని శుభ్రం చేయించాల్సిందిగా మీరు కూడా ఒక మాట చెప్పి చేస్తారని చెప్పి కోరుకుంటూ యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దం దినేష్ అన్న టీం ధన్యవాదాలు. గారు పంపుతాను నేను ఒకసారి. ఎంత దారుణం, అందరు కడుతున్నప్పుడు అందరి ఇంట్లో శుభ్రం చేస్తున్నప్పుడు తీయాలి. ఇప్పుడు ప్రతి చోట వేస్తారు, అది ఏం చేయాలంటే తీయాలి. ఎవరైతే ఉంటారో వచ్చేసి గారు స్టార్టర్ పెట్టుకుని శుభ్రంగా ఒక రోజు వాళ్ళకి ఒక పూట అంటే మొత్తం క్లీన్ చేస్తారు. ఇదంతా అన్నింటిలోనే వస్తుంది. మూసిపోయిందే ఒకసారి వెళ్ళారు ఒకసారి. ఇది వాటర్లే పరిస్థితి లేదండి. కొన్ని తీయడానికి లేక మానేశారంటే అనుకుందాం, తీయడానికి అక్షరాల దేనైనా వెళ్ళొచ్చు, మనిషి నడిచి వెళ్ళిపోవచ్చు. మరి ఇంత తీయడానికి శుభ్రం చేయడానికి మరి అయ్యన్ నగర్ ప్రజలు ఇంటి పన్ను కట్టట్లేదా? అయ్యన్ నగర్ ప్రజలు వాటర్ పన్ను కట్టట్లేదా? అయ్యన్ నగర్ ప్రజలు కరెంటు బిల్లు కట్టట్లేదా? అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నారు కదా. ఎవడో కనకదుర్గ కాన్స్టిట్యూన్సీ ఓటు కొన్ని 100 కోట్లు దొబ్బెత్తే ప్రజల మీద వేస్తే ఇల్లు కూడా కడుతున్నారు కదా. మరి వీళ్ళంతా ఎందుకు అయ్యన్ నగర్ ప్రజలు ఎంత చిన్న చూపు చూస్తున్నారు మీరు? అసలు అన్ని రకాల ట్యాక్సులు కడుతున్నప్పుడు వీళ్ళు అయ్యన్ నగర్ ప్రజలు అన్న మీకు తక్కువగా కనబడుతున్నారా? లేకపోతే వీళ్ళకి అంటే ఏ చెత్త అయినా సరే పడితే ఇక్కడ భరిస్తే మరి కొంపు భరించాలా? ప్రభుత్వం దగ్గర అందరూ సమానులే, అందరూ సమానంగానే చూడాలి. శుభ్రం చేయాల్సిన బాధ్యత సిటీలోనే కాదు ప్రతి ఏరియాలోనే కూడా అన్ని రకాల పన్నులు కడుతున్నప్పుడు మీరు తీసేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ కు ఉంది. ఇది అర్జెంట్ గా తీయకపోతే దీని మీద తీవ్రమైన ఇబ్బందులు ప్రభుత్వం ఎదుర్కొంటది. ఎంత దారుణం అంటే ఒక డ్రైనేజీలో మొక్కలు వచ్చేసి చెత్తలోంచి మొక్కలు మొలిచిపోయేంత వరకు ఉన్నారండి. మాక్సిమం ఇది ఒక 6 అడుగులు లోతు ఉంటదంటండి. ఇక్కడ ఇది చూస్తే డ్రైనేజీ చూడండి ఎలా ఉందో, సిస్టమ్ ఎలా ఉందో డ్రైనేజ్ సిస్టమ్. ఇదంతా డ్రైనేజ్ సిస్టమ్ అండి, మీకు కనిపించదు. ఇయ్యాలండి రేపు పొద్దున్న రాకపోతే మాత్రం అంటే ఇది ఎలా ఉందంటే ఏదో. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామంలో గల శ్రీ వరసిద్ధి వినాయకుని సన్నిధిలో సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పిల్లలందరితో సరస్వతి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని సన్నిధిలో విద్యా బుద్ధి మేధస్సు కోసం సరస్వతి పూజ అత్యంత వైభవంగా ఆలయ కమిటీ వారు నిర్వహించారు. సరస్వతి అనుగ్రహ సిద్ధ్యర్థం మమ సిద్ధి వినాయక. తాళరేవు మండలం కోరంగి గ్రామం పెదబొడ్డు వెంకటాయపాలెం, చిన్నబొడ్డు వెంకటాయపాలెంలకు చెందిన గ్రామ దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ఆలయాల నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం కోరంగి గ్రామం పెదబొట్టు వెంకటాయపాలెం, చిన్నబొట్టు వెంకటాయపాలెంలకు చెందిన గ్రామ దేవతలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు ఘనంగా నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు పొన్నమండ రామలక్ష్మి, గ్రామాల ఆడపడుచులు, ఇతర బంధువులు హాజరై అమ్మవారి మొక్కులను తీర్చుకున్నారు. 2 గ్రామాల్లో ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత్ కాంతులు, సంగీత విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. తిలకించడానికి పొందుపరిచిన ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. తీర్థ మహోత్సవాలకు తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహణ కమిటీ సభ్యులు, పెద్దలు, యువకులు తగిన ఏర్పాట్లు చేశారు.
యానం ఐలాండ్ నెంబర్ 3లో గత నెలలో జరిగిన ప్రమాద సంఘటనకు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని కలిసి వినతి పత్రాన్ని అందించినట్లు ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకులు తోటరాజు పేర్కొన్నారు. యానం బైపాస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, చీఫ్ సెక్రటరీ, పుదుచ్చేరి ప్రతిపక్ష నాయకులను కలిసి యానంలో జరిగిన పరిస్థితిని వివరించినట్లు తెలియజేశారు. రాత్రి సమయంలో సంఘటన జరగటం వల్ల ప్రజలు ప్రమాదాన్ని గుర్తించలేదన్నారు. అదే ప్రమాదం జనసంచారం ఉన్న చోట జరిగితే ఎంతో నష్టం జరిగేదని వివరించారు. అయినప్పటికీ జరిగిన ప్రమాదం వల్ల మత్స్య సంపద మృత్యువాత చెందడంతో అపార నష్టం వాటిల్లిందని అన్నారు. అక్కడ పరిస్థితిని పూర్తిగా పరిశీలించి అన్ని విషయాలను పుదుచ్చేరి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నాయకుల దృష్టికి తీసుకెళ్లి తన వంతు బాధ్యతను నిర్వర్తించానని తెలియజేశారు. ఓఎన్జీసీ పైప్లైన్ సంఘటనల వల్ల నష్టపోయిన స్థానికులందరికీ నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కాలయాపన చేయకుండా సంబంధిత అధికారులతో మాట్లాడి సకాలంలో నష్టపరిహారం అందించాలని తెలియజేశారు. అందులో ఉన్నటువంటి చేపలన్నీ కూడా చనిపోవడం జరిగింది విషయం మీ అందరికీ తెలుసు. గ్యాస్ పైప్ లైను ఎక్కడైతే పగిలిందో అదే సమీపంలో గతంలో కూడా పగలటం జరిగింది. ఇలా మంటలు రావడం కూడా జరిగింది. దానికన్నా ఇది చాలా పెద్ద విపత్తుగా నేను అనుకుంటూ ఉన్నాను. ఎంచేతంటే గ్యాస్ పైప్ లైను మన గోదావరిలో కిందకు ఉండడం వల్ల గోదావరి పైప్ లైన్కి వెళ్ళేటువంటి ప్రవాహం ఇస్తున్నటువంటి నీటికి ఒక 30 నుంచి 35 అడుగుల వరకు డౌన్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా దాని యొక్క ప్రెషరు, ఆ గ్యాస్ వెళ్ళేటువంటి ఆ ప్రెషర్తో చాలా భయంకరంగా పైకి వచ్చి దట్టమైన పొగలు రావడం, చాలా పెద్ద ఎత్తున మంటలు రావడం అనేది జరిగింది. అది మన అందరం కూడా యానం నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు, సావిత్రినగర్, గిరియాన్పేట, దర్యాల తెప్ప, సీతారాం నగరు ఆ ఏరియాస్లో ఉన్న యానంలో ఉన్న అందరూ కూడా ప్రజలు నిద్రలో ఉండడం వల్ల ఆ విపత్తుని మనం ఎవరూ గమనించలేని కారణంగా అది మనం చూడకపోవడం వల్ల ఆ విపత్తు గురించి జరిగిన తర్వాత మన అందరం అబ్జర్వేషన్ చేయడం జరిగింది. అది చాలా పెద్ద విపత్తు. ఏం చేద్దంటే గతంలో జరిగిన దాని దగ్గర నుంచి కొంచెం ముందర మళ్ళీ ఇది జరిగింది. ఇదే కానీ జన నివాసంలో ఉన్నటువంటి ఏరియాల్లో జరిగినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా చాలామంది కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితి. అలాగే జనవాహితో పాటు పశుపక్షాదులు కూడా అన్నీ కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి నేను రాజకీయాల్లోకి ప్రవేశించి 20 ఆగస్టు 8వ తారీఖున నేను నా తొలి అడుగు మీతో నేనేటువంటి కార్యక్రమంతో ప్రారంభించి ఈనాటికి మరి 20 రోజులు 25 రోజులు కావస్తుంది. అయినా ఈ విపత్తు జరిగిన వెంటనే నేను ఈ విషయమై ఇక్కడిక్కడ మాట్లాడుకుంటే మనకి ఈ విషయం సాల్వ్ అవ్వదు. ఈ విషయం మన ప్రభుత్వం పాండిచేరి ప్రభుత్వం, మన గవర్నర్ గారు పాండిచేరిలో ఉంటారు, మన ముఖ్యమంత్రి గారు పాండిచేరిలో ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని నేను ఒక రిప్రజెంటేషన్ ద్వారా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే గవర్నర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, కలెక్టర్ గారికి, అలాగే ప్రతిపక్ష నాయకులైనటువంటి శివ గారికి, కాంగ్రెస్ నాయకులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ఇది ఇవ్వడం జరిగింది. ఇందులో పొందుపరిచినటువంటి విషయాలు ఏమిటంటే ఈ పైప్ లైన్ నష్టాన్ని యానంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా ఈ నష్టపరిహారం అందాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఇచ్చినప్పుడు ఈ రిప్రజెంటేషన్ చూసి మన ముఖ్యమంత్రి గారు వెంటనే పక్కనున్నటువంటి మన పాండిచేరి కలెక్టర్ గారికి ఇచ్చి ఈ మంటలు అవి కూడా చూశారు. ఇవన్నీ విజువల్స్ అన్నీ కూడా చూపించడం జరిగింది. అక్కడ జరిగిన నష్టాన్ని అంతా కూడా ఈ విధంగా వారికి దృష్టికి తీసుకెళ్ళి చూపించిన వెంటనే ఆయన చూసి దీని మీద వెంటనే ఎంక్వైరీ చేయడానికి ఆదేశించడం జరిగింది. నాకు తెలిసి ఒక 5-6 రోజుల్లో కానీ ఈ వారంలో మరి పాండిచేరి నుంచి బృందం వచ్చి అక్కడ జరిగిన నష్టాన్ని అంతా కూడా పరిశీలించి దానిపై వైఎన్జీసీ వారిని పిలిచి దాని మీద సమావేశం జరిగి ప్రజలకి అందరికీ కూడా న్యాయం జరిగేలా చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను. ఇలా అందరికీ జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. అలాగే మరి
మున్సిపాలిటీ వారు కూడా దీక్ష చేస్తూ ఉన్నారు మన యానంలో. వారి గురించి కూడా నేను రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి నేను మన ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను ఒకటి, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చాను. ఇవన్నీ కూడా మళ్ళీ వారితో స్టాంప్స్ చేయించుకుని మళ్ళీ మీరు అందరూ కూడా అడుగుతారు. మరి ఇవన్నీ కూడా నేను ఇవన్నీ కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటిది. మున్సిపాలిటీకి కూడా వెళ్ళి నేను ఎక్కడైతే మాట్లాడానో ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి చూపించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే నేనేదో రిప్రజెంటేషన్ పట్టుకెళ్ళి ఇచ్చాను, నా ఒక్కడి వల్లే ఈ నష్టపరిహారం అందరికీ వచ్చేస్తుందని మాత్రం నేను చెప్పట్లేదు. నా వంతు నా బాధ్యతగా నేను ఒక నాయకుడిగా యానంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధపడి ఉన్నాను కాబట్టి నా వంతు మన యానం ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేశానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని మీకు తెలియపరచాలి. ఈ విధంగా మరి వినాయక చవితి సందర్భంగా ప్రతి దుక్కున కూడా వినాయకుల్ని నిలబెట్టి పూజలేవి చేస్తూ అన్నీ సక్రమంగా చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది అయితే 3 రోజులకు నిమజ్జనం చేస్తున్నారు, కొంతమంది అయితే 5 రోజులకు నిమజ్జనం చేస్తూ ఉన్నారు, మరి కొంతమంది అయితే 9 రోజులకి వినాయకుడిని నిమజ్జనం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, యానంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కొన్ని ఆంక్షలు ఉంటాయి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నటువంటి ఆంక్షలు పాటిస్తూ ఈ నిమజ్జన కార్యక్రమంలో శ్రద్ధ తీసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుచేతనంటే గోదావరి నది చాలా ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కొంతమంది పిల్లలు ఈత ఈదాలని అలాగని ఇలాగని అనుకుంటూ ఉంటారు. అట్లాంటివి ఏమి చేయకుండా జాగ్రత్త వహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ పూర్తిగా తెలియజేస్తూ మీ తోటరాజుగా మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. ముమ్మిడివరం మండలం కొత్తలంక శ్రీ వల్లీబాబా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హిందూ ముస్లింలు కలిసి పూజించే ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాలు నుండే కాకుండా దేశ నలుమూలల నుండి ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దర్గా నిర్వాహకులు ఉచిత భోజనాలు, వసతి, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చిన్న కొత్తలంక గ్రామానికి చెందిన పిటివి వర్మ తన సొంత ఖర్చులతో భక్తులకు ఉచితంగా బిర్యానీ, తాగునీరు అందజేశారు. ముమ్మిడివరం మండలం కొత్తలంక శ్రీ వల్లీబాబా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హిందూ ముస్లింలు కలిసి పూజించే ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాలు నుండే కాకుండా దేశ నలుమూలల నుండి ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దర్గా నిర్వాహకులు ఉచిత భోజనాలు, వసతి, తాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చిన్న కొత్తలంక గ్రామానికి చెందిన పిటివి వర్మ తన సొంత ఖర్చులతో భక్తులకు ఉచితంగా బిర్యానీ, తాగునీరు అందజేశారు. రావాలి 7/9/2025 ఆదివారం ఉదయం 8 గంటల నుండి సుబ్రహ్మణ్య భారతి వీధిలో బాలయోగి స్టేడియం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్థాని దినేష్ మరియు కట్టంశెట్టి రామ్మూర్తి ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వారి సౌజన్యంతో ఉచిత ఐ క్యాంప్ నిర్వహించబడును. ఆదివారం ఉదయం 8 గంటల నుండి సుబ్రహ్మణ్య భారతి వీధిలో బాలయోగి స్టేడియం ఎదురుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు యానాం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అర్థాని దినేష్ మరియు కట్టాంశెట్టి రామ్మూర్తి ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి కాకినాడ వారి సౌజన్యంతో ఉచిత ఐ క్యాంప్ నిర్వహించబడును. కంటిలో శుక్లాలకు సంబంధించి అవసరమైన వారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కావున ఈ ఉచిత ఐ క్యాంప్లో పరీక్షలు చేయించుకోవడానికి వచ్చేవారు తమ ఆధార్ కార్డు తీసుకొని తమ పేర్లు నమోదు చేసుకుని ఈ ఉచిత ఐ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సెప్టెంబర్ 7వ తారీఖు ఆదివారం రోజు యానం జిఎంసి బాలయోగి గ్రౌండ్ ఎదురుగుండా యానం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఫ్రీ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది.
మీరందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీరు ప్రతి ఏ కళ్ళకి సమస్య ఏ విషయం ఉన్నా సరే అది ఉచితంగా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఇంక్లూడ్ బ్లడ్ టెస్టులతో సహా, షుగర్ టెస్టులు కానీ బ్లడ్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా జరిగితే ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఒక ఆధార్ కార్డు ఒకటి మీరు తీసుకురావాల్సి ఉంటుంది. మీరు ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా ఏదో ప్రతి చోట కూడా డబ్బులు అవుతుంది, మనకి ఏదో ఆరోగ్యశ్రీ లేదనే విషయం ఉంది కాబట్టి అటువంటిది ఏమి దృష్టిలో పెట్టుకోకుండా ఫ్రీ క్యాంప్ అనేది పెట్టడం వల్ల ప్రతి యానం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్తే అండి, యానం ప్రజలందరికీ నమస్తే. ఈ రోజు మేము ఇక్కడ సమావేశమైంది దేనికోసం అంటే యానం ప్రజలకి ఇప్పుడు కూడా ఏదోటి చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి నుంచి ఉచితంగా యానం పరిసర ప్రాంతాల అందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వర్తిస్తున్నారు. మీరందరూ చిన్న పెద్ద అందరూ వచ్చి ఉచితంగానే ఒక్క రూపాయి కూడా మీరు పే చేయవలసిన పని లేదు. ఉచితంగా వచ్చి మీరు పరీక్షలు షుగర్ టెస్ట్ కానించి బ్లడ్ టెస్ట్ వరకు కూడా ఉచితంగానే చేస్తారు. మీరు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇది 7వ తారీఖు, ఈ నెల 7వ తారీఖు 8 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది. మీరు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ స్థలం జిఎంసి బాలయోగి స్టేడియం యానం ఎదురుగుండగానే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు పేర్లు నమోదు చేసుకుని మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డు జిరాక్స్ అది తెచ్చుకుంటే మీకు ఉచితంగానే అన్ని టెస్టులు ఉంటాయి. తర్వాత ఆపరేషన్ ఎవరికైనా పడితే మాత్రం అది కూడా ఉచితంగానే ఉంటుంది. మీరు అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాళరేవు గ్రామం రత్సవారిపేటలో రామాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మందిరంలో సరస్వతీదేవి పూజ అర్చకులు మర్ల ఫణిశర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామము రత్సవారిపేటలో రామాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక మందిరంలో సరస్వతీదేవి పూజ అర్చకులు మర్ల ఫణిశర్మ ఆధ్వర్యంలో జరిగింది. ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో చిన్నారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తరలివచ్చిన చిన్నారులకు పుస్తకాలు, పెన్నులను నిర్వాహకులు అందించారు. స్థానిక యువకులు, మహిళా భక్తులు, పెద్దలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నూతన పరిపాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి అంకిత్ కుమార్. యానాం ఐలాండ్ నెంబర్ 3లో గత నెలలో జరిగిన ప్రమాద సంఘటనకు సంబంధించి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామిని కలిసి వినతి పత్రాన్ని అందించినట్లు పేర్కొన్న ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు తోట రాజు. మునిస్వామికి ఘనంగా వీడ్కోలు పలికిన నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరిపాలనాధికారి అంకిత్ కుమార్. పరిపాలనాధికారి కార్యాలయం సిబ్బంది, రెవెన్యూ, డిఏటి అధికారులు. పరిధిలోని వివిధ గ్రామాలలో ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.